హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని గొప్పతనాన్ని గుర్తించడం వల్లనే మనం ఇంకా దరిద్రతలో ఉన్నామండి. దేవుని ప్రభు గొప్పతనమును ఎరగడం వల్లనే మనం ఇంకా ఓటమిలో ఉన్నాం. ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరము. ఆ రోజుల్లో జరిగాయి, ఈ రోజుల్లో అద్భుతాలు జరగవు. ఆ రోజుల్లో దేవుడు అలా చేశాడు, ఇప్పుడు చేయడు అనే ఆలోచన రానివద్దండి. ఆయన ఎప్పుడు ఏదైనా చేయగలిగిన వాడిగా ఉన్నాడు. బెచ్చగాడు రోడ్డు మూలన నిలబడి అడుక్కునేవాడంటే ఎప్పుడు బతుకంతా అక్కడే నిలబడేవాడు. పొద్దులైతే మూటమల్లి కట్టుకొని అడుకొచ్చుకో అడుక్కొని పోయి పడుకునేవాడు. వాడు చచ్చిపోయాడు ఒకరోజు. సరే, అందరం మహాత్ములకి సెలలు కడుతున్నాం, ఈ బిచ్చగాడు 30-50 ఏళ్ళ నుంచి ఇక్కడే అడుక్కొని ఇక్కడే చచ్చాడు, వీడికి ఇక్కడే ఒక స్తూపం కడదాం సమాధి అని చెప్పి వాడిని అక్కడే పాతి పెడతారని గుంట తవ్వుతుంటే కంగుమని చప్పుడు వస్తుందంట. లంకెల బిందులు ఉంటాయి తెలుసామా, సేఫ్ డిపాజిట్ లాకర్స్ అనమాట. ఏంటయ్యే ఇప్పుడు సేఫ్ డిపాజిట్ లాకర్స్ వచ్చాయి. ఆ రోజు ఏముండవు, బిందుల్లో పెట్టి కట్టేసి అక్కడ కూతురు దాచిపెట్టుకునేవాళ్ళు. కొంతమంది ఎవరికి చెప్పకుండా చచ్చిపోతే అక్కడే ఉండిపోయాయి. ఏంటంటే ఆ కింద అతను ఎక్కడ నిలబడ్డాడో అక్కడే ఒక 10 బిందెలు దొరికాయంట. దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు విలువైన వజ్రాలు, డైమండ్స్, డబ్బులు, బంగారం, వెండి అన్నీ ఉన్నాయంట. వాళ్ళు అనుకున్నారు, పిచ్చోడు కోట్ల మీద నిలబడి కూటు కోసం అడుక్కు తిన్నాడు వీడు బతుకంతా. ఏంటంటే క్రైస్తవులు అట్టగా ఉన్నారండి. నా ప్రభు ఎవరో అంతేనా? ఆకాశము నాది, భూమి నాది, భూమి దాని సంపూర్ణత నావే, వెండి నాది, బంగారం నాది, అడవిలోని పశువులన్నీ నావే. ఎంత మల్టీ మిలియనర్ అంటారండి, ఏమంటారండి? అంత గొప్ప దేవుని బిడ్డ కలిగి ఉన్న మనం ఓ 40,000 రూపాయలు ఉద్యోగం దొరికితే చాలు, 10,000 రూపాయలు దొరికితే చాలు టెంపరీ జాబు, ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటే హల్లెలూయా. ఏంటంటే ఆ ఇంటి కోసం, ఆ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి కోసం. అరే ఆ ప్రభుత్వం ఉందండి మనకి. ఏ ప్రభుత్వం? సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉంది, హెవెన్లీ గవర్నమెంట్. నీకు కావాలంటే నన్ను అడుగు, నీకేం కావాలో అడుగు. ఏంటండి కష్టపడి కొంతమంది ఇల్లులు కట్టుకుంటున్నారు, కానీ బైబిల్లో ఏముందంటే భక్తిహీనులు కట్టిన ఇళ్ళల్లోనట దేవుని బిడ్డలు బతుకుతారంట. నువ్వేమి టెన్షన్ పడక్కర్లా, వాళ్ళు కట్టి నీకు పెడతారు, నువ్వు అందులో ఉంటావు. వాళ్ళు కట్టినోడికి ఉంటుంది ఆ సుఖం. మంచి ఇల్లు కట్టుకుంటాడంటే అద్దెకించుకొని ఆ పాత ఇంట్లోనే ఉంటారు కొంతమంది. మన అడ్రస్లో ఉన్నారు బోల్డ్ మంది, బ్రహ్మాండంగా కట్టుకుంటారు బంగళాలు, ఆ పాత ఇంట్లోనే ఉండి ఇదేమో అద్దెకించుకొని ఆ డబ్బులు కూడబెట్టుకుంటారు. ఎందుకు? చచ్చిన తర్వాత తీసిపోతారా? నన్ను అడగండి, మీకు కావాల్సిన నేను ఇస్తానన్నాడు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచండి, నాకు అసాధ్యమైనది ఏది లేదు. పేతురు, ఇది నువ్వు చెప్పింది కాదు, నా పరలోకపు తండ్రి నీకు. ఎవరైనా సరే మనం అనుకుంటే యేసుప్రభు ఎంత గొప్పోడని పాస్టర్ చెప్పలేడు, విశ్వాసి ఊహించలేడండి. పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే నా దేవుని గొప్పతనం ఏంటో నేను గుర్తించగలుగుతాను. ఏ సందర్భాల్లో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా దేవుడు మనకు సహాయం చేస్తాడన్నది మనం ఊహించలేము. అసలు కూడా వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్, ఎదురు చూడలేము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన అద్భుతాలను మన కొరకు జరిగించేవాడు ఉన్నాడు. ఎందుకు మనం నమ్మటం లేదు దేవుణ్ణి? ఎందుకు మనం అడగటం లేదు ప్రభువుని? ఎందుకు మన ప్రయత్నాలే చేస్తున్నాం కానీ మోకాళ్ళ ప్రార్థన చెయ్యం? నీ దగ్గర తాళం చేయి ఉంది, నువ్వు తీసుకో. తాళం చేయి నీకు ఇస్తా. ఏం తాళం చేయి? దొంగలకు తాళం చేయిస్తే ఏమవుద్ది? ఇంటి దొంగలకి. భర్త తాళం చేయి భార్యకి ఇవ్వడు, భార్య తాళం చేయి భర్తకి ఇవ్వదు కదండి. ఏమన్నా ఉంటే కదా ఇచ్చేది అంటున్నారా? తాళం చేయి ఇవ్వటం అంటే ఎవరికి ఇస్తాడండి? పోతీఫరు యోసేపుకు తన తాళం చేతులు అన్నీ అప్పచెప్పాడు. నా ఇల్లు అంతటి మీద అధికారివే,
నీవే. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి సమస్తం అప్పగించాడు. నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా లేవే, నీకు ఎట్లా ఇస్తాడు దేవుడు? అన్యాయపు సిరి విషయంలో, డబ్బుల విషయంలో నమ్మకంగా లేనివాడు ఇంకెందుకు పనికిరాడట. అసలు తప్పుడు లెక్కలు వేసేవాళ్ళు, కమిషన్లు కొట్టేవాళ్ళు ఏంటంటే ఎందుకు వస్తారు దేవుడికి పనికిరాడు. నీ సమయం, దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకున్నప్పుడు నీకు ఎందుకు ఆయుష్ ఇస్తాడు? ఇంకా ఇచ్చిందే దాంట్గా నీ ఇష్టం వచ్చాడు బతుకుతున్నావు. ఇంకా 15 సంవత్సరాలు ఎందుకు నీకు? మనకు అందుకే ఇవ్వటం లేదు దేవుడు. నువ్వు వాడు దేవుని కోసం, నీకున్న దాంట్లో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ప్రార్థన. తండ్రి, కొలత లేనటువంటి దీవెనలు మా మీద కుమ్మరిస్తున్నామని, అడిగి ఊహించిన దానికంటే అద్భుతమైన జవాబులు మాకు ఇచ్చున్నామని నమ్ముతున్నామయ్యా. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని నీ గొప్ప తలంపులన్నీ మా పట్ల నెరవేరనిమ్ము నాయన. మమ్మల్ని నమ్మి ప్రార్థన తాళపు చెవిని మా చేతులకు ఇచ్చావే. దీన్ని మేము దుర్వినియోగపరుచుకోక, దీన్ని మేము మిస్యూజ్ చేయక, దీనిని మేము వదిలిపెట్టక, ప్రార్థన సోబరితనముగా ఉండక, మందబత్తులుగా ఉండక, నిద్రబత్తుతో ఉండక, తిండి వలన బత్తులమై ఉండక, మెలకువగా ఉండి ప్రార్థించటకు నీ రాకడ సూచనలు కనపడుతున్నవి కనుక, నీ రాకడ అతి త్వరగా ఉందని గుర్తిస్తున్నప్పుడు, సమయము సంకుచితమై ఉందని, పగలున్నంత వరకే పని చేయగలము, చీకటి వస్తుందని, మరింత ముమ్మరముగా నాయన ఆత్మలను పట్టాలనే ఆశ, ఆత్మలను నీ వైపు తిప్పాలనే ఆశ, రక్షించబడిన వారిని నీ ముందు పరిపూర్ణలు చేసి నిలబెట్టాలనే కోరిక మాకు దయచేయ్యా. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి, ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త.
ప్రభుత్వమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలకడా వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.